ఎండాకాలంలో మజ్జిగ తాగాలంటారు. ఎందుకో తెలుసా? ఎండాకాలం వచ్చేసింది. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. వీరి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. వీరికి ఎక్కువగా ద్రవ పదార్థాలను అందించేందుకు చూడాలి. అవేంటంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం, రాగి జావా, సగ్గుబియ్యం జావా. మనం ఇప్పుడు మజ్జిగ గురించి తెలుసుకుందాం. పిల్లలు ఎక్కువ సమయం చదవడం వలన వారికి పైత్యం ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి మజ్జిగలో పటికి బెల్లం కలిపి ఇవ్వాలి. నిద్ర సరిగా పట్టని వారు మజ్జిగలో పెద్ద ఉల్లిపాయను పేస్ట్లా చేసి కలిపి నిద్రపోయే గంట ముందు తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువను, జీలకర్రను, సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. మజ్జిగలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పిల్లలకు నీరసం రాకుండా ఉంటుంది. రక్తం తక్కువ ఉన్న పిల్లలకు పండ్ల రసాలతో పాటు కరివేపాకు కలిగిన మజ్జిగను ఇవ్వడం వలన రక్త వృద్ధి చెందుతుంది. మజ్జిగను పలచగా వెన్న తీసి ఎక్కువసార్లు ఇవ్వాలి. ఎండ వలన చర్మం పొడిబారిపోతే మజ్జిగలో నిమ్మరసం కలిపి రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.